నేను జిఆర్ మహర్షి. ఈరోజు వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ జరిగింది. దాంట్లో జగన్ గారు మాట్లాడినారు. ఆయన ఏమంటారంటే, ఇప్పుడు వరుసగా సంఘటనలు జరుగుతున్నాయి కదా. ఒకటేమో అటువైపు రూపాయికి ₹10 భూములు ఇచ్చేస్తున్నారు. ఇంకోవైపు ఏమో మద్యం స్కామ్ అని కసిరెడ్డి ఆయన అరెస్ట్ చేశారు. విజయసాయిరెడ్డి గారిని పిలిపించారు. మిథున్ రెడ్డి గారిని కూడా ఏదో రేపు మాకు అరెస్ట్ చేస్తామని అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇది కాకుండా ఐపీఎస్ అధికారి ఆంజనేయుల్ని అరెస్ట్ చేశారు జత్తు అనే కేసులో. ఇలా వరుసగా జరుగుతున్న సంఘటనలు ఇవన్నీ కూడా కేవలము ఒకవైపు రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తూ, ఇంకోవైపు వీళ్ళు చేస్తున్న అక్రమ కేటాయింపులు వీటన్నిటిని ఎవరు ప్రశ్నించకుండా ఉండడానికి, జస్ట్ ప్రతిసారి ప్రజల్లో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని దారి తప్పించడానికి డైవర్ట్ చేయడం అనేది చాలా కామన్గా అయిపోయింది తెలుగుదేశం ప్రభుత్వానికి అని ఆయన విమర్శించారు. ఇంకా ఏమంటారంటే, ఆయన కూటమి పాలనలో అన్ని వ్యవస్థలు దిగజారుస్తున్నారు, దుష్ట సంప్రదాయాలకు తెరలేపుతున్నారు అని ఆయన విమర్శించారు ప్రధానంగా. అంతేకాకుండా ఐపీఎస్ అధికారి ఒక ముంబైలో నటిని వేధించారని ఆయన అరెస్ట్ చేయడం అనేది ఏ రకంగా కరెక్ట్ అంటే, ఐపీఎస్ అంటే ఆయన తన డ్యూటీ తాను చేసినారు, దాన్ని ఇది మీ కుట్ర, మీ రాజకీయాలకు పరాకాష్ఠగా ఇంకొక 2 అధికారులను కూడా మీరు సస్పెండ్ చేశారు. ఇవన్నీ మొదటిసారి ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నా. ఒక వ్యక్తిని ఇరికించేకి ఇన్ని కేసులు క్రియేట్ చేస్తున్నారు. మిథున్ రెడ్డిని ఒకవైపు టార్గెట్ చేశారు. ఎందుకు టార్గెట్ చేశారంటే, వాళ్ళ తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కాలేజీ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించేవాళ్ళు కాబట్టి పెద్దిరెడ్డి కుటుంబం మీద చంద్రబాబు నాయుడు గారు కక్ష కట్టారు అని జగన్ గారు మాట్లాడినారు. ఇంకా లిక్కర్ స్కామ్ గురించి కూడా ఆయన మాట్లాడినారు. ఏమన్నారంటే, అయ్యా ప్రైవేట్ దుకాణాలన్నీ తీసేసి ప్రభుత్వమే నిర్వహించినప్పుడు లిక్కర్ అమ్మకాలు తగ్గుతాయి కదా, ఎక్కడైనా అమ్మకాలు పెరిగితే ముడుపులు ఇస్తారు కానీ అమ్మకాలు తగ్గితే ముడుపులు ఇస్తారా అనేది ఆయన అడిగారు. 3 కోట్ల రూపాయల భూమిని విశాఖలో ఊరు పేరు లేని ఒక కంపెనీకి కట్టుబెట్టారు. లులు గ్రూప్కి ఏమో 2,000 కోట్ల రూపాయల భూమి కట్టుబెట్టారు. ఒకవైపు అమరావతిలో విపరీతంగా రేట్లు పెంచేసి అడ్డగోలుగా తినేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఇష్టం వచ్చినట్టుగా దోపిడీ చేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజల కోసం ఇచ్చిన సంక్షేమ పథకాలు ఇవన్నీ బటన్లు ఎందుకు నొక్కడం లేదు? ఇవన్నీ ఇన్ని జరుగుతున్నాయి కదా, బటన్లు నొక్కడానికి మాత్రం ఎందుకు చేతులు రావడం లేదంటే, ప్రజలకు ఏమైనా ఇస్తే అది ప్రజలకు వెళ్తుందే తప్ప చంద్రబాబు నాయుడు గారి జోబులోకి వెళ్ళదు కాబట్టి ఆయనకు ప్రజలకు ఇవ్వడానికి చేతులు రావు అని ఆయన విమర్శించారు. దీన్నంతా కూడా, ఈ దుర్మార్గాలన్నిటినీ కూడా మేము ఖచ్చితంగా ఎదుర్కొంటాము. పథకాలు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారికి చేతులు రావు కానీ ఊర్లో వాళ్ళకంటే ఎవరికి బినామీ కంపెనీలకు వీటన్నిటికీ ఇష్టం వచ్చినట్లు 1,000 కోట్ల రూపాయల భూముల్ని కేటాయించేది మాత్రం స్పీడ్గా జరుగుతూ ఉంది. ఈయన ఇన్ని హామీలు ఇచ్చాడు కదా, ఏం చేశాడు? 350 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీకి బకాయి పెట్టాడు. ఒకవైపు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు. 700 కోట్లు ప్రతి 3 నెలలకు ఒకసారి ఇవ్వాలా, ఇప్పటికి 3,900 కోట్లు బకాయిలు పెట్టారు. మళ్ళీ ఇప్పుడు 7,000 కోట్లకు కానీ 700 కోట్లు ఇచ్చాడు. 7,000 కోట్లకు బదులు 700 కోట్లు ఇచ్చాడు. రైతులకు గిట్టుబాటు ధర లేదు, పెట్టుబడి సాయం లేదు. ఇటువంటప్పుడు మనమే దీన్ని పొలిటికల్ అడ్వైజరీ కమిటీ తరఫున గట్టిగా పోరాడాలి. వాళ్ళకి మీడియా ఉంది, వాళ్ళు డైవర్ట్ చేస్తారు. గతంలో కూడా మనల్ని ఇలాగే రకరకాలుగా వేధించారు. మనం ప్రజల ఆశీస్సులతో మనం ముందుకు పోదాము. ఇది జగన్ గారు చెప్పిన మాట. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, ఒకవైపు సరే లిక్కర్ స్కామ్ ఇదంతా స్పీడ్ పెంచారు. రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేయడంతో అది ఇంకా స్పీడ్ అయిపోయింది. విజయసాయిరెడ్డి గారేమో ఇప్పుడు ఒక రకంగా నేను అందరి సంగతి చూస్తా, అందరి బట్టలు ఇప్పుతా అని అంటున్నారు. సరే, మద్యానికి సంబంధించిన పాలసీలో ఆయన కూడా కీలక పాత్రధారి. ఆయన ఇంట్లోనే సమావేశాలు జరిగాయి. కొన్ని ఏళ్ల పాటు చూసిన వ్యక్తులు, కొన్నేళ్ల పాటు కలిసి పనిచేసిన వ్యక్తులందరినీ ఈరోజు ఆ రోజు నేను క్రిమినల్ మైండ్ అని గుర్తించలేకపోయాను అని అంటున్నారు. చార్టెడ్ అకౌంటెన్సీ చదువుకోవాలంటే విపరీతమైన తెలివితేటలు ఉండాలి. బాగా తెలివితేటలు ఉన్న వాళ్ళే సీఏ పాస్ అవుతారు. అంత సులభంగా సీఏ పాస్ కాలేరు ఎవరు కూడా. మరి చార్టెడ్ అకౌంటెంట్గా తన ప్రాక్టీస్ ప్రారంభించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి దగ్గరై, జగన్ గారికి దగ్గరై, ఆయన సలహాతో ఎన్నో వ్యాపారాలు
ఎన్నో జరిగాయి. ఇన్ని జరిగిన తర్వాత ఆయన రాజ్యసభ సభ్యుడయ్యారు. భారత పార్టీలో నంబర్ 2, నంబర్ 3 అన్నారు. ఇంత జరిగిన తర్వాత ఆయన లేదు నాకేమీ తెలియకుండానే అక్రమాలన్నీ జరిగిపోయాయి, అన్యాయాలు జరిగిపోయాయి, నేను ఇప్పుడు అందరి సంగతి చూస్తా అంటున్నారు. సరే, ఆ కేసుని సిఐడి వాళ్ళు తెలుస్తారు, అది ముందుకు పోదో ఆగుతుందో అవన్నీ మనకు తెలియదు. ఇప్పటికైతే లిక్కర్ స్కామ్ అనేది ఒక్కొక్క స్టెప్పు వేస్తున్నారు. ఫస్ట్లో ఆయన వల్లభనేని వంశీ గారి అరెస్టు తర్వాత కొంత స్లో అయ్యింది, కొంత గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, ఈ గ్యాప్ ఎందుకు వస్తుంది అంటే వైసీపీ వాళ్ళ విమర్శ ఏంటంటే, అరెస్టుల్లో గ్యాప్ రావడం అనేది కూడా తెలుగుదేశం వ్యూహంలో ఒక భాగము. వాళ్ళు ఎప్పుడైతే ప్రజల దృష్టిలో పడే అవినీతి కార్యక్రమాలు, ముడుపుల వ్యవహారాలు, భూ కేటాయింపులు అవి చేస్తారో, లేదా ప్రజలు ఎప్పుడైతే పథకాల గురించి అడుగుతారని భయం ఉంటుందో, అప్పుడు కరెక్ట్గా ఒక 2 నెలలకు, నెలకు, 3 నెలలకు ఒకసారి ఒక డైవర్షన్ పాయింట్ తీసుకుంటారు. ఈ డైవర్షన్ పాయింట్ ఏమిటంటే, ఇప్పుడు మద్యం కేసు మీద అందరి దృష్టి పడేలా చేశారు. ఒకటి ఐపీఎస్ అధికారిని అరెస్ట్ చేశారు, జత్వానీ కేసు లాగుతారు. జత్వానీ కేసు తర్వాత ఇప్పుడు మద్యం కేసుని ముందుకు తీసుకెళ్తారు. ఈ కేసులో విజయసాయిరెడ్డి గారు ఏం సాక్ష్యాలు చెప్తారు, ఏమి చెప్తారు అనేది ఇప్పుడు అందరికీ ఉత్కంఠగా ఉంటుంది. ఇప్పుడు ఆ తర్వాత నేను బెవరేజెస్ ఎండి అనే వాసుదేవరెడ్డి అనే వాళ్ళని అందరినీ దీంట్లోకి తీసుకొస్తారు. ఫైనల్గా ఈ లిక్కర్ స్కామ్ని తేలుస్తారా, ఇటు ఇది అటు పోయి మిథున్ రెడ్డిని కూడా దాటి జగన్ దగ్గర వరకు వెళుతుందా, ఆయన అరెస్ట్ వరకు కూడా దారి తీస్తుందా, ఇవన్నీ కూడా మనం వేచి చూడాల్సిన విషయాలు. అంటే స్టెప్ బై స్టెప్ వెళతారు అనేది వైసీపీలో ఉన్నటువంటి ఒక విమర్శ. అంటే వీళ్ళు ప్రజలకు ఏమీ ఇవ్వకుండా, ప్రజలకు ఇవ్వాల్సిన ఆల్రెడీ 4 లక్షల పెన్షన్లు ఏమో తీసేసినారనేది ఒక ఆరోపణ. వాళ్ళు ఇప్పటివరకు ఇచ్చింది పెన్షన్లు, ఒక గ్యాస్ సిలిండర్ మాత్రమే. 1 ఇయర్ అయిపోతూ ఉంది, దాదాపు జూన్ వచ్చేసింది. ఇక డిఎస్సి నోటిఫికేషన్ వేశారు, కానీ డిఎస్సి నోటిఫికేషన్ అవన్నీ ఖాళీలు భర్తీకి ఎంత టైం తీసుకుంటారు, వీళ్ళు చెప్పినట్టు జూన్ నాటికి పూర్తి చేస్తారు అనేది అసంభవం. ఎందుకంటే అది ఎగ్జామ్ జరిగేది మేలో కాబట్టి జూన్ నాటికి ఎలా పూర్తి చేస్తారు, అది ప్రాక్టికల్ ఇంపాసిబుల్. అంటే అది మళ్ళీ 25 ఎండ, 26, 27, 28 ఎంత దూరం తీసుకెళ్తారో మనకు తెలియదు. ఆ తర్వాత ఈ అకాడమిక్ ఇయర్లో అమ్మకు వందనం ఇవ్వాలి, ఇస్తారా ఇవ్వరా, దాన్ని ఏం చేస్తారు, ఎంత కట్ చేస్తారో. ఆల్రెడీ ప్రజలకు సంబంధించిన ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, రైతులకు సంబంధించి కానీ అవన్నీ పెండింగ్లో ఉన్నాయి. వీటన్నిటినీ జనము అడగకుండా ఉండడానికి, జనం దృష్టి వాటి వైపు వెళ్లకుండా ఉండడానికి వీళ్ళు విడతల వారీగా అరెస్టులు, విడతల వారీగా స్కాముల్ని బయటికి తీస్తూ ఉంటారు. దీన్నన్నిటినీ కూడా వైసీపీ సమర్థవంతంగా ఎదుర్కోవాలి అనేది ఈరోజు జగన్ గారు చెప్పిన దాంట్లో కీలకమైన అంశం. మరి మద్యం స్కామ్ ఎంత దూరం వెళుతుంది, ఎవరి వరకు వస్తుంది, దాంట్లో 1000 కోట్లు స్కామ్ జరిగినట్లు వీళ్ళ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా మనం ముందు అవన్నీ ఊహాజనితమైన ప్రశ్నలే. ఎందుకంటే ఎన్ని స్కాముల్లో ఎంతమంది శిక్ష పడింది మనకు తెలియదా ఏమి, ఇవన్నీ శిక్షలు పడే వరకు వెళతాయా, ఊరికే మధ్యలోనే గాలికి వెళ్ళిపోతాయో మనకు తెలియదు. ఈ లిక్కర్ గురించి ఎవరు ఎన్ని మాట్లాడినా సామాన్య జనంలో ఒక చిన్న అనుమానం అయితే ఉంది. ఏమిటంటారా, సిండికేట్లను ఫినిష్ చేయడానికి వ్యక్తుల చేతుల్లో ఉన్న లిక్కర్ వ్యాపారాన్ని ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకున్న మాట వాస్తవమే. అక్కడి వరకు కరెక్టే. ప్రభుత్వమే నిర్వహించి మిడిల్ మ్యాన్ అందరినీ తీసేసి ప్రభుత్వమే దాంట్లో ఉన్న లాభ నష్టాలు ఏవైనా సరే తీసుకోవడానికి సిద్ధంగా ఉండడం అనేది అక్కడ వరకు ఏ అభ్యంతరం లేదు. కానీ హఠాత్తుగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక్క బ్రాండ్ కూడా కనబడకుండా పోవడము, వాళ్ళు ఏవేవో తలాతోకా లేని పేర్లతో అనేక బ్రాండ్లు మార్కెట్ను ముంచెత్తడము, ఖరీదైన బ్రాండ్లు ఏవి కనబడకపోవడము, ఇవన్నీ కూడా డిస్టిలరీస్ని వీళ్ళే మేనేజ్ చేసి వీళ్ళే డబ్బులు తీసుకొని ముడుపులు తీసుకున్నారు అనే ఆరోపణలకు బలం చేకూర్చాయి. దీనికి సంబంధించి వాళ్ళు ఎన్ని చెప్పినా ఏమి చెప్పినా ప్రజల్లో మాత్రం అనుమానాలు అలాగే ఉండిపోయాయి. ఎందుకంటే ప్రజలు కదా, ఇప్పుడు తాగుబోతులంతా వాళ్ళు ప్రజల్లో భాగమే కదా, తాగుబోతులు అంటే ప్రత్యేకంగా ఏముంటారు కదా. వాళ్ళందరూ ఏం ఫేస్ చేశారంటే, ఆన్లైన్ పేమెంట్లు తీసుకోరు, మనకు కావాల్సింది ఏది ఉండదు అక్కడ, ఏవో వాళ్ళు ఇచ్చిన బ్రాండు తాగాల్సి వచ్చింది, ఈ మధ్యలో ఏదో జరిగి ఉంటేనే కదా ఇవన్నీ సాధ్యమవుతాయి అనేది సామాన్యమైన వాళ్ళకు కూడా వస్తున్న ప్రశ్న వచ్చింది. అది వచ్చింది కాబట్టి దాని ఫలితం కూడా పార్టీని ఓటముల్లో అదొక కారణం. మరి ఇప్పుడు వీళ్ళు ఏమి చెప్తారు, వీళ్ళు ఏమి తేలుస్తారు
అనేది మనకు ముందు ముందు తెలుస్తుంది. సరే, అది వదిలేస్తే భూమికి సంబంధించి వీళ్ళు కేశినేని నాని గారు ఉత్తరం ఏదో రాశారు, ఒక ఎక్స్లో ఏదో పెట్టారు, ట్వీట్ ఏదో చేశారు. అది కేశినేని చిన్ని అని ఆయన తమ్ముడికి సంబంధించిన ఒక బినామీ కంపెనీ అది. దాన్ని అంటే ఉర్సు ఏదో దానికి ఏదో 60 ఎకరాలు కేటాయిస్తారు వైజాగ్లోని వస్తున్నాయి కదా వార్తలు, కొన్ని వేల కోట్ల రూపాయలు అనేది. దానికి 9 లక్షల మూలధనం లేనటువంటి ఒక కంపెనీ, తలా తోక ఒక ఆఫీసు లేని ఏమీ లేని ఒక కంపెనీకి వేల కోట్ల రూపాయల భూములు ఇవ్వడం వెనక దీన్ని కుంభకోణం అనకుండా ఏమంటారు అనేది ఆయన ప్రశ్న. మళ్ళీ ఆయనకి ఏదో బుద్ధ వెంకన్న గారు ఏదో ట్వీట్ చేశారు, అయ్యా నువ్వు ఇంటెన్షనల్గా నీ తమ్ముడి మీద నువ్వు కేసులు పెట్టావు గతంలో, నువ్వు అంటున్నావు తప్ప దీంట్లో స్కామ్ లేదు ఏమీ లేదని. కానీ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి, ఒక ఉర్సు అనే కంపెనీకి ఎందుకు ఇస్తున్నారు అంత భూమిని, అది సాధించే అద్భుతమైన పెట్టుబడులు, ఇచ్చే ఉపాధి కల్పించే లక్షల వేల ఉద్యోగాలు ఏమిటనేది చెప్పాలి. ఇక లూలు కంపెనీకి అంటారా, లూలు కంపెనీకి ఎందుకు అన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాల్సి వచ్చింది, భూ కేటాయింపులు చేయాల్సి వచ్చింది? లూలు కంపెనీ చేసే అద్భుతమైన ప్రజాసేవ కానీ, ఉపాధి కల్పించే ఉద్యోగాలు కానీ ఎన్ని అంటే అక్కడ కూడా మనకు అనుమానాలు వస్తాయి. దీని వెనక ఏదో మతలబు ఉంది అని. సరే, జత్వానీ కేసు దగ్గరకు వెళ్దాం. జత్వానీ కేసు అంటే ఎక్కడైనా ప్రభుత్వాన్ని అనుసరించి ఐపీఎస్ అధికారులు వీళ్ళందరూ పనిచేస్తారు, ఆ తర్వాత ఆయా ప్రభుత్వాల సూచనల మేరకు పనిచేస్తారు. అది ఎక్కడ ఏ అధికారైనా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు చేయాల్సిందే కదా, లేదు మేము చెయ్యము మీరు చెప్తే రూల్స్ కదా అగెనెస్ట్ అని అనరు కదా. సరే, అక్కడ ఏం జరిగింది? జత్వానీ నిజంగా చీటింగ్ కేసు చేసిందా, వీళ్ళు అత్యుత్సాహంతో వీళ్ళు అరెస్ట్ చేశారా అనేది, అంటే నిజంగా ఐపీఎస్ అధికారుల్లో తప్పులుండి ఐపీఎస్ అధికారులు తమ అధికారాన్ని విపరీతంగా దుర్వినియోగం చేసి ఉంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని ప్రాసిక్యూట్ శిక్షించి కోర్టు వరకు ఈడ్చి అరెస్ట్ చేయడానికి ఎవరికి ఏం పెద్ద అబ్జెక్షన్స్ ఏమి, అటువంటి వాటిలో పెద్దగా చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని దుయ్యబట్టడము తిట్టడం అనేది వైసీపీ చేస్తుందేమో కానీ సామాన్య ప్రజల్లోనేం పెద్దగా వాళ్ళకి ఇప్పుడు ఆంజనేయులు గారి అరెస్ట్ పట్ల సామాన్యుల ప్రజల్లో ఏమీ నిరసన లేదు. వాళ్ళకి అది పెద్ద వార్త కూడా కాదు. సామాన్య ప్రజలు ఆలోచిస్తున్నది ఏమిటంటే, ఈయన పథకాలు ఏమీ ఇవ్వకుండా ఎవరెవరికి వేల కోట్ల రూపాయల భూ కేటాయింపులు చేస్తున్నాడు కదా, మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది సామాన్య ప్రజలు ఆలోచిస్తున్నారు. మరి ఎంతవరకు కరెక్టో లోకేష్, చంద్రబాబు నాయుడు గారు నోరు విప్పి ఎందుకు అన్ని వేల కోట్ల రూపాయల భూములు ఇవ్వాల్సి వచ్చిందో చెబితే కానీ దీనికి తెరపడదు. దీన్ని డైవర్ట్ చేయడానికి ఈ అరెస్టులు ఎన్ని చేసినా కూడా ప్రజలేమి డైవర్ట్ కారు, ప్రజలు ఆలోచిస్తూనే ఉంటారు, అన్నీ ఆలోచిస్తూనే ఉంటారు. డైవర్షన్ పాలిటిక్స్ ఎన్నాళ్ళు నడుస్తాయి ఎక్కడైనా? అవన్నీ నడవు, అన్నీ చూస్తూ ఉంటారు, అన్నీ వింటూ ఉంటారు, ఎక్కడ ఎవరు రాంగ్ స్టెప్ వేస్తున్నారో గమనిస్తూ ఉంటారు, సందర్భం వచ్చినప్పుడు తీర్పు చెప్తారు. థ్యాంక్ యూ.